హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్ ట్రెండ్స్ అకాడమీ. నేను మీ ఇమ్రాన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్యాటర్న్స్ అన్నమాట. ఓకే, సో ప్యాటర్న్స్ అన్నమాట. సే ప్యాటర్న్స్ లా there is a two types of patterns, which is bullish and bearish. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనము బుల్లిష్ అన్నమాట. బుల్లిష్. సెకండ్ టైప్ ఇస్ బేరిష్ ప్యాటర్న్స్. ఓకేనా? సో బుల్లిష్ ప్యాటర్న్స్ లా మనము చూసుకుంటే కనుక లైక్ టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్ three patterns mainly. Okay, so those are first bullish rectangle. Okay na? Then double bottom. Okay, see, cup and handle. Okay na? So then bearish. So bullish ki opposite bearish. So ee patterns ki ikkada bullish pattern unte ikkada vachesi bearish rectangle anamata. Rectangle. So B is ikkada manaki double bottom undi, here double top. Okay, so here we have a cup and handle, here it is a reverse cup and handle anamata. Okay na? So bullish pattern and bearish pattern. Okay na? So first manamu bullish pattern la చూసినట్లయితే the first pattern is bullish rectangle. Okay na? Bullish rectangle. So అది ఎలా కనిపిస్తుంది, లైక్ హౌ ఇట్ లుక్ లైక్ అంటే కనుక, సో మనకి మార్కెట్ ఒక బుల్లిష్నెస్ చూపిస్తుంటుంది. ఓకే, సో మార్కెట్ విల్ బి అప్ ట్రెండ్. ఇక్కడ చూసారా మీరు, ఒక ట్రెండ్ లైన్ కనుక వేస్తే అది అప్ ట్రెండ్ లా ఉండాలి, అప్ ట్రెండ్. ఓకే, సో హియర్ మార్కెట్ విల్ గో సైడ్ వేస్, కన్సాలిడేషన్ అనేది చేస్తుంది. హౌ, లైక్ అది రెక్టాంగిల్ మాదిరిగా ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏమి, మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ లా ఉండాలి. ద సెకండ్ కండిషన్, ఇట్ హ్యాస్ టు బి, సెకండ్ కండిషన్ వచ్చేసి it has to be a rectangle. చూసారా ఇక్కడ, this is called a rectangle. అవునా, we call it as box and this is rectangle అన్నమాట. సో ఇది rectangle షేప్ లోనే ఉండాలి. this is nothing but a continuation pattern అంటాము. ఓకేనా? సో ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. వన్స్ ఇట్ ఈస్ బ్రేక్ అవుట్ హ్యాపెన్, ఇక్కడ గనక మనకి బ్రేక్ అవుట్ అయితే దెన్ మార్కెట్ విల్ గో మోర్ అప్ సైడ్ అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది మనకి కనబరుస్తుంది మార్కెట్. ఓకేనా? సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ గైస్. ఈ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. ద ఫస్ట్ థింగ్, మార్కెట్ హ్యాస్ టు బి ఇన్ ఏ అప్వర్డ్. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్. దెన్ ఇట్ హ్యాస్ టు బి a rectangle, ఇట్ హ్యాస్ టు ఫార్మ్ ఏ రెక్టాంగిల్. అంటే టాప్ లా మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ ప్లస్ డౌన్ లా మనకి ఒక సపోర్ట్ పాయింట్స్ మనం కలిపితే గనక లైక్ ఇట్ విల్ షో లైక్ ఏ రెక్టాంగిల్ అన్నమాట. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లా మనం వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ బ్రేక్అవుట్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్. ఓకేనా? ఇక్కడ అనేది మనం ఎంట్రీ, ఒక ఫ్రెష్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. దిస్ విల్ బి అవర్ ఎస్ఎల్. ఓకేనా? యు అండర్స్టాండ్ గైస్? సో దిస్ ఈస్ కాల్డ్ ఏ రెక్టాంగిల్, బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అన్నమాట. ఓకేనా? సో బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది సెకండ్ వన్. బాటమ్. ఓకే, సో డబుల్ బాటమ్.
how double bottom look likes. See, double bottom market, whether it is a bearish or it is a bullish. Okay, understand? సో మార్కెట్ ఒక డబుల్ బాటమ్ అంటే డబ్ల్యూ మాదిరిగా ఫామ్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఇట్ హ్యాస్ టు బి దిస్ ఈజ్ ఎ సపోర్ట్ లైన్. ఒక సపోర్ట్ లైన్ మనం కనుక డ్రా చేస్తే హియర్ ఇట్ ఈస్ ఏ వన్ బాటమ్, హియర్ ఇట్ ఈస్ ఏ అనదర్ బాటమ్. అండర్స్టాండ్ గైస్? దెన్ వెన్ we draw a resistance line, when it is breaking here, okay, this will be our entry. And మనం కావాలంటే దీన్ని 50% అయినా ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, లేదు అంటే హియర్ వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ఎస్ఎల్. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ రిస్క్ రివార్డ్. ఓకేనా? ఎంత రిస్క్ తీసుకునే మీరు రెడీగా ఉన్నారు అంటే కనుక వీ కెన్ టేక్ లైక్ దట్. ఓకేనా? మనం ఎప్పుడే కానీ బ్రేక్అవుట్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోకూడదు. ద నెక్స్ట్ క్యాండిల్ ఇట్ హ్యాస్ టు షో ఎ బుల్లిష్ మొమెంటమ్, దెన్ ఓన్లీ యూ నీడ్ టు ఎంటర్ హియర్. ఓకేనా? సో ఇది ఒక డబుల్ బాటమ్ అనేది ఇలా మనకి డబ్ల్యూ ప్యాటర్న్ మాదిరిగా ఫామ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ద థర్డ్ వన్ ఇఫ్ యూ కన్సిడర్, దట్ విల్ బి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే, కప్ అండ్ హ్యాండిల్ హౌ ఇట్ లుక్ లైక్స్ అంటే కనుక మనం టీ తాగుతాం కదా, మగ్. ఓకే, సో మనం టీ తాగితే ఒక మగ్ ఉంటుంది కదా, సో లైక్ దట్ ఇట్ విల్ బి ఫామ్. ఓకేనా? సో మార్కెట్ విల్ బి బుల్లిష్ మొమెంటమ్. ఇక్కడ పోయి మార్కెట్ కొద్దిగా రీటెస్ట్ చేస్తుంది ఇలా కప్ మాదిరిగా. ఓకే, దెన్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కే ఓకే మార్కెట్ అగైన్ ఇట్ విల్ ఫాల్ లైక్ దిస్, స్మాల్ హ్యాండిల్ అనేది చేస్తారు. ఓకేనా? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ అనేది అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లో వీ విల్ బి గోయింగ్ టు టేక్ ఏ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, దెన్ వీ కీప్ ఇట్ యాజ్ ఎస్ఎల్ హియర్. అండర్స్టాండ్ గైస్? సో మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ దీని యొక్క బ్రేక్ అయితే గనక ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో మాత్రమే మనము ఎంట్రీ తీసుకుంటాము. ఎస్ఎల్ విల్ బి హియర్ అండ్ ద రిస్క్ రివార్డ్ షుడ్ బి మస్ట్ బి 1:2. then you will be succeed in the stock market. If you are taking managing the money management మీకు కనుక తెలిసింటే then you can succeed in the market. You understand? అర్థమైందా మీకే? సో లైక్ దిస్ ఇట్ హ్యాస్ టు బి కప్ అండ్ హ్యాండిల్ మాదిరిగా ఫామ్ కావాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే బేరిష్. ఓకే, సో బేరిష్ లా మీరు అన్నది చూసారు, ఇన్ ఈక్విటీ మనము సెల్ చేసి హోల్డ్ చేయలేం కదా, దట్ షుడ్ బి ఇంట్రాడే అని. ఎస్, ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఇంట్రాడే ఇన్ ఈక్విటీ. ద ఫ్యూ పీపుల్స్ అంటే లైక్ మార్కెట్ లో ఒక 3 or more than 5 years ఉండేవాళ్ళు, దే విల్ గో ఫర్ F&O. ఓకే, F&O, they will sell the futures or they will take a put option here. Okay, when these patterns are appear on the chart, ఆ చార్ట్ పైన ఒక ప్యాటర్న్స్ అనేది అపియర్ అయితే కనుక ఓకే, సో ఇంటర్డేలో మాత్రమే మనము ఈక్విటీలో సెల్ చేసి పెట్టచ్చు. సో వీ కాంట్ క్యారీ ఫార్వర్డ్ ఇట్. ఓకే, అట్ దట్ టైమ్ ద ఎలైట్ ట్రేడర్స్ ఏదైతే ఉన్నారో ఓకే, ద ఎలైట్ ట్రేడర్స్ విల్ గో ఫర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? So this is not for beginners. This is for a who knows the market, who has a experience. Then they have to go for a derivatives. Okay na? So I hope you understand this. Okay. I hope you guys are understand this. Okay na? So now the bearish pattern ganaka manamu chusinatlaithe, the first pattern is bearish rectangle అన్నమాట. ఓకే, సో బేరిష్ రెక్టాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సో బేరిష్ రెక్టాంగిల్ అంటే లైక్ మార్కెట్ హ్యాస్ టు బి ఫాలింగ్. ఓకేనా? ఒక సర్టన్ పాయింట్ లో వచ్చేసి మార్కెట్ ఏమవుతుంది, కన్సాలిడేషన్ చేసేది స్టార్ట్ చేస్తుంది.
దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూషన్ ప్యాటర్న్. ఓకేనా, అక్కడ ఒక మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తే అది ఒక రెక్టాంగిల్ మాదిరిగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుంది. అక్కడ బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్ డౌన్ బిడి. సో బ్రేక్ డౌన్ అయినప్పుడు మార్కెట్ ఏమవుతుంది, పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయిండే క్యాండిల్ వదిలి ద నెక్స్ట్ క్యాండిల్ వీ నీడ్ టు టేక్ ఎ ఫ్రెష్ పొజిషన్. హియర్ అవర్ ఎంట్రీ, దిస్ విల్ బి అవర్ స్టాప్ లాస్. ఓకేనా. సో గైస్, దిస్ ఇస్ ఏ బేరిష్ రెక్టాంగిల్. మార్కెట్ వచ్చేసి డౌన్వర్డ్ ఉంటుంది అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ అనేది చేస్తుంది. ఓకే, సో రెసిస్టెన్స్ అండ్ మీరు సపోర్ట్ కనుక డ్రా చేసుకొని ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే, ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది అయితే దెన్ వీ నీడ్ టు టేక్ ఎ ఫ్రెష్ పొజిషన్ హియర్ ఫర్ ఏ ఫ్యూచర్స్లో అయితే మనము సెల్ తీసుకుంటాము, అదే మనము ఆప్షన్స్లో అయితే కనుక పుట్ ఆప్షన్ తీసుకుంటాం. ఓకే, ఇఫ్ వీ వాంట్ టు హోల్డ్ ఇట్. ఓకేనా, ఇప్పుడు ఇది డే క్యాండిల్ లా మనకి డే క్యాండిల్ లా ఫామ్ అయింది అనుకోండి. ఓకే, దెన్ వి గో ఫర్ ఏ హోల్డింగ్. అప్పుడు మనం ఈక్విటీలో హోల్డ్ చేయలేము కాబట్టి సో వీ విల్ డూ ఫ్యూచర్ సెల్లింగ్. ఓకే, ఆర్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకుంటాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్యాటర్న్ కాల్డ్ డబుల్ టాప్ అన్నమాట. ఓకేనా, అక్కడ మనము డబుల్ బాటమ్ చూసాము, ఇక్కడ వచ్చేసి డబుల్ టాప్. ఇట్ అపియర్స్ లైక్ అ ఎం. ఓకేనా, ఒక ఎం ప్యాటర్న్ అన్నది, సారీ ఎగ్జాక్ట్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్ గా ఉండాలి మన టాప్స్. ఓకే, ఇట్ విల్ అపియర్ లైక్ దిస్. ఎం ప్యాటర్న్ మాదిరిగా అపియర్ అవుతుంది. చూస్తున్నారు ఇక్కడ, this is a support line and this is a resistance line. Once the support line has broken, we will entry here and our stop loss here or here. We can keep it. Okay na? So double top అనేది M pattern అన్నమాట. M is nothing but double top. Okay? So I hope you guys understand. So next pattern వచ్చేసి మనకి bearish pattern లా చూసుకుంటే గనక it will be inverted cup and handle. ఓకే, సో మనము టీ కప్ ఎలా ఇన్వర్ట్ చేసి పెడితే ఎలా కనిపిస్తుందో సేమ్ ద ప్యాటర్న్ విల్ బి లుక్ లైక్ దిస్. ఓకేనా, సో మార్కెట్ ఫాల్ అవుతా ఉంటుంది. సారీ, ఓకే, మార్కెట్ ఇలా ఫాల్ అవుతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఇలా ఒక ఇన్వర్టెడ్ కప్ అనేది ఫామ్ చేస్తుంది. ద సపోర్ట్ లైన్. వన్స్ ఇట్ ఈస్ బ్రేకింగ్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. దిస్ విల్ బి అవర్ ఎస్ఎల్ అనమాట. ఓకే, హ్యావ్ యు సీన్? ఇది ఒక ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ మాదిరిగా ఉందా? ఇక్కడ చూడండి మీరు, కప్ మాదిరిగా ఉందా? కప్ షేప్ ల ఆకారంలో ఉందా? So this is called as a inverted cup and handle anamata. So let me show you some realistic images so that you guys will get to know. Okay, so ఇక్కడ చూడండి, this is a bullish rectangle. Okay, sorry. Oh, so here you can see this is, so చూస్తున్నారా, 1 2. ఓకే, దిస్ ఇస్ బుల్లిష్ రెక్టాంగిల్. ప్రైస్ పోతా ఉందా పైకి, అండ్ హియర్ మనకి కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, దెన్ అగైన్ ప్రైస్ హ్యాస్ గాన్ అప్. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ బుల్లిష్ రెక్టాంగిల్ అనమాట. ఐ షో యూ లైవ్ మార్కెట్ లో కూడా చూపిస్తా. అండ్ దిస్ ఇస్ కాల్డ్ డబుల్ టాప్. ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ అండ్ సెకండ్ ఇది ఒక నెక్ లైన్ బ్రేక్ అయింది, దెన్ మార్కెట్ హ్యాస్ ఫాలన్. Have you seen? This is the M pattern. Then so here you can see double bottom అన్నమాట. ఇక్కడ చూసారా, ప్రైస్ పడింది, ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది అండ్ ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది. This is a double
బాటమ్ అన్నమాట. ఈ నెక్ లైన్ అనేది బ్రేక్ అయింది, దెన్ మార్కెట్ హ్యాస్ గాన్ అప్. ఓకేనా? సో దిస్ ఇస్ డబుల్ బాటమ్. సో దెన్ we will see bearish rectangle. Price is falling, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, దెన్ ప్రైస్ అగైన్ బ్రేక్ డౌన్ అయింది, హ్యాస్ కంటిన్యూ చేసింది తన ప్యాటర్న్. ఓకేనా? సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి, ఇఫ్ యూ సీ నెక్స్ట్ ప్యాటర్న్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. చూసారా? ఇన్వర్టెడ్ కప్ అండ్ లైక్ దిస్ ఇట్ విల్ ఫేడ్. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయింది, దెన్ మార్కెట్ ఇస్ ఫాల్ అయింది. చూసారా? ఇక్కడ ఇస్ ద ప్యాటర్న్. ఓకేనా? సో ఇఫ్ యూ సీ కప్ అండ్ హ్యాండిల్, హౌ ఇట్ ఈస్ లుక్ లైక్స్, ద కప్ అండ్ హ్యాండిల్ విల్ లుక్ లైక్ దిస్. ఇక్కడ చూసారా? ది కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ పాయింట్ అయింది, దెన్ ఇట్ హ్యాస్ గాన్ అప్. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకేనా? మనము మన డే ఫ్రేమ్ లా, ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ హోల్డింగ్ పీరియడ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్, యూ నీడ్ టు పుట్ ఏ టైమ్ ఫ్రేమ్ యాజ్ ఎ డే ఫ్రేమ్. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, యూ విల్ గెట్ టు నో ఎస్ హియర్ ద ప్యాటర్న్ ఇస్ ఫార్మింగ్ అని చెప్పి. సరేనా? So if you are going for a swing trading and a holding trading, then you need to find out these patterns. Okay, so this is a, ఇక్కడ మీరు చూడొచ్చు, this is a trading view అన్నమాట. Okay, just a second, ఇది రిఫ్రెష్ అవుతుంది. So here you can see lupin. Okay na? Lupin 1 day pattern. So here you can see, so చూస్తున్నారా lupin, this is rectangle pattern. Okay, you can see, right? Rectangle pattern, ikkada breakout in the rectangle, then it has gone up అన్నమాట. లుపిన్ 1 day టైం ఫ్రేమ్. సో మీరు కూడా ఇలాగే 1 day టైం ఫ్రేమ్ లాగా కనుక చూసుకుంటే యూ కెన్ మేక్ ఇట్ ఎ గుడ్ మనీ అనమాట. ఓకే, దెన్ ఇఫ్ యూ గో ఐసిఐసి, దెన్ యూ విల్ ఫైండ్ అ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ విచ్ ఇస్ రెడీ టు బ్రేక్. ఓకేనా? ఇది బ్రేక్ అయితే కనుక లైక్ ఐసిసి విల్ గో లైక్ ఎనీథింగ్ క్రేజీగా. ఐసిఐసిలో మూమెంటం చూడొచ్చు మనం. ఓకే గైస్, సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకేనా? సో యూ కెన్ సీ హియర్ ద కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఐసిఐసిలా ఇస్ ద లైవ్ మార్కెట్. ఓకే, సో ఈ రోజు యొక్క మార్కెట్ మీరు కనుక చూసుకుంటే లైక్ దిస్ ఇస్ ద లైవ్ ప్యాటర్న్ ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే కనుక యూ కెన్ గో ఫర్ ఎ బయింగ్ అనమాట. దెన్ ఇఫ్ యూ సీ కోల్ ఇండియా, here you can find out double top. See here you can find it double top. Okay, చూసారా? ఈ నెక్ లైన్ బ్రేక్ అయింది, ఇది రీటెస్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ రీటెస్టింగ్, దెన్ ఇట్ విల్ ఫాల్. ఓకే, చూస్తున్నారా? కోల్ ఇండియాలా మనకి 1 day టైం ఫ్రేమ్ లా ఇట్ హ్యాస్ మేకన్ ఆ డబుల్ టాప్ ఎం ప్యాటర్న్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ప్లీజ్ గో ఫైండ్ అవుట్. ఓకేనా? మన డే క్యాండిల్స్ లా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, మీరు చార్ట్ ట్రేడింగ్ ఎంత చేస్తారో యూ విల్ బికేమ్ ఏ ఎక్స్పీరియన్స్, యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. సో గైస్, వాట్ ఐ సజెస్ట్ యూ గైస్, గో ప్రాక్టీస్, మేక్ పర్ఫెక్ట్, దెన్ ట్రేడ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్డ్ ఇట్, ప్లీజ్ గివ్ ఏ సబ్స్క్రైబ్ బటన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.
ఇంకొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.